జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి మీకు చాలా ఎక్కువైంది. కాదు కాదు, మీ హ్యాపీనే నా హ్యాపీ. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా స్వర్ణ, సాకేతను కూడా రమ్మనమ్మా టిఫిన్ కి. అలాగే తాతయ్య. సాకేతేడి బ్రేక్ఫాస్ట్ రాలేదా? స్వర్ణ పిలవటానికి వెళ్ళింది. బావా, టిఫిన్ కి రావా? నాకిప్పుడొద్దు, వెళ్ళవతలకి. టిఫిన్ కి ఎందుకు రావు? నువ్వు తాతయ్య కలిసి చేసే పనులకి నా కడుపు నిండిపోతోంది, చాలు. సరే రాబాకు, నేను టిఫిన్ తినడం మానేస్తాను. అప్పుడు నీ విషయం అమ్మమ్మ గారే చూసుకుంటారు. అట్లతో నిండాల్సిన కడుపు తిట్లతో నింపుతుంది. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కాదు, వైట్ మెయిలే. తిండి మీద తలిగితే నీరసం వస్తుంది కానీ పరిష్కారం రాదు. వస్తుంది, వచ్చి తీరుతుంది. నీ అసలు సంగతి తేల్చే వరకు నేను తిండి తినను, నిద్రపోను. మంచిది, మానే. స్లిమ్గా తయారవుతావు. ఇలా ఇలా అట అని అమ్మమ్మతో చెప్తాను. తర్వాత నన్నంటే లాభం లేదు. సీతాలు, పప్పులు పొడి తీసుకురాపో. అలాగేనండి. ఏడేవాడు? రాడట, తినడట. ఎందుకట? కోపమట. దేనికట? చెప్పడట. పిచ్చటనా? కన్ఫర్మ్ కాలేదు. సాకేత్, రేయ్ సాకేత్. నాకు ఆకలిగా లేదు. ఏమన్నావే వాణ్ణి? నేనంటానా అమ్మమ్మ? ఆయన నన్నండమే కాని. ఎందుకంటున్నాడు? పని కట్టుకుని ఫారిన్ డాక్టర్ని తీసుకొస్తే నువ్వు వద్దన్నావు కదా, అదే కోపం అయి ఉంటుంది. ఎస్, అదే ఉంటుంది. నువ్వు దిష్టి తగులుతుంది వద్దన్నావు, వాడి మనసుకు కష్టం కలిగిందేమో. నిజం కాబట్టే అన్నాను. దానికి అలగటం దేనికి? వాడి సంగతి తెలిసిందే కదా, అలక గోపాలుడు. అమ్మా స్వర్ణ, నువ్వే తీసుకెళ్ళి తినిపించు. రావడానికి మొహం చెల్లలేదేమో. వెళ్ళు, గదికే తీసుకెళ్ళి అలిగిన వేడనే చూడాలి అని పాట ఏదైనా పాడి తినిపించు. అలాగే అమ్మమ్మా, ఆ పాట నాకొచ్చు. అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలు. బావా, టిఫిన్ తిను. వద్దనగా ఎందుకు తెచ్చావు? ప్లీజ్ బావా. ప్లీజ్ బావా, నువ్విలా ఏం తినకుండా ఉంటే నాకు తినబుద్ధి కాదు. మనసుకి కష్టంగా ఉంటుంది. నువ్వు మానేస్తే అమ్మమ్మ గారు మానేస్తారు, అమ్మమ్మ గారు మానేస్తే తాతయ్య గారు మానేస్తారు.